ముందు నలుగురిని కానండి 40,000 ఇస్తాను, ముగ్గురిని కానండి 30,000 ఇస్తాను, ఐదుగురిని కానండి 50,000 ఇస్తాను. అదేంటి ఇప్పుడు ఒకళ్ళని కనడానికి చాలా కష్టం అయిపోతుంది పెంచడానికి. ఒకళ్ళని కానీ పెంచడానికి కష్టం అయిపోతుంది. ఇద్దరు ముగ్గురిని ఏం పెంచుతారండి? చాలా కష్టం. వాళ్ళకి చదువులకి చదివించాలంటే కష్టం, పోషించాలంటే కష్టం. వాళ్ళకి సరైన తల్లిదండ్రులకి సరైన భవిష్యత్తు లేదు కదా. పెంచాలంటే ఉద్యోగాలు ఉండాలి కదా. ఉద్యోగాలు లేవు, ఏమీ లేకుండా మరి పిల్లలు కానీ అంటే ఎలా కనేస్తారు బాగానే ఉంది. రోడ్డుని పడి పడాలి అంతే, రోడ్డుని పడాలి. ఆయన ఇచ్చిన ముగ్గురు కంటే 30,000 నెరుగులు కంటే 40,000 అది జరగని పని అండి. వాళ్ళకి బ్రతకడానికి సరిపోతాయి. ఎక్కడ వాళ్ళు తినడానికే లేదు కదా, బతకడానికి ఇంకేం వస్తుందండి? ముగ్గురు కంటే 30,000, నలుగురు కంటే 40,000 ఎలాగ ఇచ్చేస్తారు? ఇప్పుడు ప్రభుత్వం నడవడానికి ఖజానాలో డబ్బులు లేదన్నాడు. ఆ పథకాలు అంటే ప్రకటించారు. మరి ప్రకటించిన పథకాలకు ఏమైనా ఆయన సమాధానం చెప్తున్నారా? లేదు, ఏమీ లేదు. అప్పులు చేస్తున్నారే తప్ప పథకాలన్నీ అప్పు చేస్తున్నారు. ఏ పథకానికి పెట్టారో తెలియదు, ఆ డబ్బులు ఏమవుతున్నాయో తెలియదు, ఏ నాయకులు పంచుకుంటున్నారో తెలియదు. తెలియని పరిస్థితుల్లో అప్పులు చేయడం ఎందుకండి? వీళ్ళ మీద నెట్టేయడం ఎందుకు? పథకాలు లేదు కదా, నువ్వు అప్పు చెయ్యు, చెప్పే పథకాలకి డబ్బులు ఇవ్వు, వాళ్ళు పోషించే తప్ప ఏమీ లేకుండా అప్పులు చేసేసి. ఆటో వాళ్ళ పరిస్థితి మహా దారుణంగా ఉందండి, చెప్పుకోలేము. ఒక రోజు తింటాను, ఒక రోజు బస్సులో ఉంటాను. మెయిన్ ఫ్రీ బస్సులే అండి, తర్వాత ర్యాపిడోలు అండి. మేము ఏంచి మామూలుగా రోడ్డు మీద వెళ్ళి తిరిగి ఏదో సర్వీస్ చేసుకునేవాళ్ళండి. ఇప్పుడు ఆ సర్వీసులు లేవండి. మొత్తం అందరూ ఆడవాళ్ళందరూ ఫ్రీ బస్సులు ఎక్కుతున్నారండి, అంతేనండి. ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆటో వాళ్ళు మేము బాగా చూసుకుంటాం కూడా ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నారు. చూసుకుంటాను అన్నారు కానీ ఏం లేదండి. ఎందుకంటే పథకాలు లేవు, ఫీజు రియంబర్స్మెంట్లు వేయలేదు. ఎందుకంటే ఒక విధంగా మేము చెప్పుకోవాలంటే మాకు ఫీజు రియంబర్స్మెంట్, మా పిల్లలకి ఫీజు రియంబర్స్మెంట్ పడలేదండి. సర్టిఫికెట్లు కాలేజీల్లోనూ ఉండిపోయి. మేము ఇటు చూస్తే వ్యాపారం లేదు, ఇటు చూస్తే ఆటో వ్యాపారాలు లేవు. ఇంకా అంతే అండి, ఒక రోజు తిని ఒక రోజు పస్తులు ఉంటున్నాం అండి. చాలా ఇబ్బందులు. 15,000 వేస్తున్నాం పండగ చేసుకోండి అని కూడా వేసారండి, కొంతమందికి వేసారు, కొంతమందికి వేయలేదండి. అదండి. ధరలు ఎలా ఉన్నాయి సార్? కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ధరలన్నీ తగ్గిస్తాం, పేదవాళ్ళని ఇబ్బంది పెట్టమన్నారు. ధరలు ఏం తగ్గించలేదండి. ఇది వరకు ఉన్న ధరల మీద రెట్టింపు అయ్యాయండి. ఇది వరకు 100 రూపాయలు ఉంటాయి నూనె ప్యాకెట్, ఇప్పుడు 150, 170, 200 కూడా ఉందండి. రేట్లు పెరిగాయండి, బాగా పెరిగాయండి. సగానికి సగం పెరిగిందండి. పసిపిల్లలు స్కూల్లో తీసుకొచ్చి రేపు చేయటాలు, ఆంధ్రప్రదేశ్లో పెట్టిన పథకాలు అమలు చేయకపోవటాలు, ఈ విధంగా చాలా అరచకంగా ఉంది. ఈ ప్రభుత్వం బాగా నచ్చల. నేను చంద్రబాబు నాయుడు తరఫున నేను కూడా నగ్గాను. నేను కూడా నాయకుడిని. నేను కూడా ఏంటంటే మనం గొప్ప చెప్పుకోకూడదు, అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉన్నట్టు చెప్పాలి. అది ఏంటంటే కొద్ది జనాలు ఇబ్బంది పడుతున్నారు, కొద్దిగా ఏంటంటే తిట్టుకుంటున్నారు కూడా. ఏంటంటే ఇస్తానన్నారో ఇవ్వట్లేదు, ఈ 15 రోజులకి ఇచ్చి ఆపేస్తున్నారు. రేషన్ కూడా అవి కరెక్ట్ కాదు, పప్పులు ఇస్తా ఉన్నారు, ఎన్ని ఇస్తా ఉన్నారు, ఏమి కరెక్ట్ లేదు. మొన్నే 2 ఒకటి పెంచారండి, మంది పెంచారండి. దానివల్ల అసలు ఆటో పరిస్థితి బాగాలేదు. ఎలా ఉంటుంది సార్ కిరాయి? గతం జగన్ గారి పాలనకి జగన్ గారు ఉన్నప్పుడు జగన్ గారు బస్సులు పెట్టకుండా 10,000 వేసారండి. ఇతను బస్సులు పెట్టి 15,000 వేసారండి. అదే జగన్ గారు ఉన్నప్పుడే బాగుండేది, అప్పుడే బాగుందండి. ఇప్పుడు బస్సులు జగన్ గారు ఉన్నప్పుడు బస్సులు పెట్టలేదండి, పెట్టకుండా డబ్బులు వేసారండి. 5 సంవత్సరాలు 5 సంవత్సరాలు గ్యారంటీకి వేసారండి. ఇతను బస్సులు పెట్టారండి, డబ్బులు వేసారు, 1 సంవత్సరం వేసారు అంతే అండి. 1 సంవత్సరం వేసారు లేదండి. అసలు బాగానండి, అసలు వ్యాపారం ఉండలేదండి. ఏం చేస్తామండి, ఏ ఖాళీ లేకుండా ఏదో చేస్తున్నాండి, కింద పైన పెట్టి అలా తిరుగుతున్నాండి అంతే. అదిగానే అవుతలేదండి. బాగానండి, బాగా మంది 4 రూపాయలు 3 రూపాయలు పెంచేసారండి. డీజిల్ పెంచారండి. పథకాలన్నీ కరెక్ట్గా వస్తున్నాయి, సూపర్ 6 ఇస్తున్నారు. బాగా వస్తుందండి, బాగా మొత్తం అందరూ వచ్చాయండి. బాగా వేస్తారు కదండి, మొన్న 2 సంవత్సరాలు వేసారు కదా, 15,000 వేసారు, తర్వాత ఏమో 18,000 వేసారు, మొత్తం నెల 15,000 వేస్తారు. అమ్మఒడి వేసేస్తున్నారు మొత్తం అందరూ. నవ్వుతున్నాయండి బాబు, మీ ఇంట్లో రాలేదా 15,000? నెలకు 15,000 వేస్తున్నారు. చదువు యువతకి 20 లక్షల ఉద్యోగాలు లేదంటే నిరుద్యోగ ఇస్తున్నారు. ఇచ్చారు కదండి, ఇది తెలియదా మీకు? మొత్తం అందరికీ, మొత్తం ఎవరు ఖాళీ ఉంటారు, అందరూ ఉద్యోగం చేస్తున్నారు. సూపర్ బాగుందండి.